షద్రాక్, మేషాక్, అబేద్నెగో కథ. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. బబులోను రాజైన నెబూకద్నెజరు ఒక గొప్ప బంగారు విగ్రహాన్ని నిర్మించాడు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ సంగీత వాయిద్యాల శబ్దం వినగానే ఆ విగ్రహానికి మోకాళ్లు వంచి నమస్కరించాలని ఆజ్ఞాపించాడు. రాజు హెచ్చరిక ఇలా ఉంది: ఎవడు నమస్కరించకపోతే అతన్ని మండుతున్న అగ్నిలో వేయిస్తాను. అయితే యూదులైన షద్రాక్, మేషాక్, అబేద్నెగో ఆ విగ్రహానికి నమస్కరించలేదు. వారు ధైర్యంగా చెప్పారు, మేము మా దేవుడైన యెహోవా తప్ప ఇంకెవ్వరిని ఆరాధించము. రాజు కోపంతో వారిని పిలిపించాడు. చివరిసారి అవకాశం ఇచ్చినా వారు స్పష్టంగా సమాధానం ఇచ్చారు: మా దేవుడు మమ్మల్ని ఆ అగ్నిలో నుండి రక్షించగలడు. అయినా ఆయన రక్షించకపోయినా నీ విగ్రహానికి మేము నమస్కరించము. రాజు ఆగ్రహంతో అగ్నిని 7 రెట్లు ఎక్కువగా వేడిగా చేయమని ఆదేశించాడు. ఆ ముగ్గురినీ బంధించి మండుతున్న అగ్నిలో వేయించాడు. అయితే కొద్దిసేపటికి రాజు ఆశ్చర్యపోయాడు. అతడు అన్నాడు, ముగ్గురినే వేయించాము కదా, కానీ 4 కనిపిస్తున్నారు. నలుగవాడు దేవదూతలాగే ఉన్నాడు. అవును, దేవుడు తన దూతను పంపించి షద్రాక్, మేషాక్, అబేద్నెగోలను అగ్నిలోంచి రక్షించాడు. వారిపై ఏ హాని లేదు, బట్టలు కాలిపోలేదు, జుట్టు కూడా కాలలేదు, అగ్నికి వాసన కూడా లేదు. ఇది చూసిన రాజు అందరి ముందు ప్రకటించాడు: షద్రాక్, మేషాక్, అబేద్నెగో దేవుడు మహాశక్తివంతుడు. ఆయనను ఎవరూ దూషించకూడదు. ఆపై రాజు వారికి గౌరవం ఇచ్చాడు. వారి విశ్వాసం ఆ రాజ్యంలో అందరికీ ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది. వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.